మీ బడ్జెట్ 7,000 అయితే మీకోసమే ఈ ఫోన్స్ 7,000 లోపు వచ్చే బెస్ట్ 3 ఫోన్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఈ బెస్ట్ ఫోన్స్లో ఫీచర్స్ అయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్కి సెట్ అయ్యే విధంగా ఉన్న ఫోన్స్ గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అయితే ఇవి 7,000 లోపే రావడం జరుగుతుంది కాబట్టి ఇందులో గేమింగ్ అనేది కేవలం 1 అవర్ కంటే తక్కువగా ఆడాలి. 1 అవర్ కన్నా ఎక్కువగా ఆడితే ఫోన్ హీట్ అయ్యే ఛాయిసెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 7,000 లోపు వచ్చే ఫోన్లో సాఫ్ట్వేర్ అనేది గేమింగ్కు కొద్దిగా మాత్రమే సపోర్ట్ చేస్తుంది. హెవీగా అయితే అస్సలు సపోర్ట్ చేయదు. కాబట్టి ఈ ఫోన్లో గేమింగ్ అనేది కేవలం 1 అవర్ లోపే ఆడి ఆపేయాలి. ఇక ఆ 3 బెస్ట్ ఫోన్స్ ఏంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ ఫోన్ వచ్చేసి ఐటెల్ A70. ఈ ఫోన్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా లుకింగ్ కూడా సూపర్గా ఉంటుంది. మెయిన్గా ఈ ఫోన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కెమెరా సెటప్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఫోన్లో కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్గా ఉంటూ చాలా లుకింగ్గా కూడా ఉండడం జరిగింది. ఈ ఫోన్ యొక్క ధర వచ్చేసి 6,699గా ఉంది. ఇందులో 2GB ర్యాము 64 రోమ్తో వస్తుంది. డిస్ప్లే సైజు వచ్చేసి 6.6 HD ప్లస్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAhగా ఉంది. ఛార్జింగ్ అయితే ఈ ఫోన్లో బాగానే ఉంటుంది. కెమెరా సెటప్ వచ్చేసి బ్యాక్ కెమెరా వచ్చేసి 13 MP ఉంటే ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా వచ్చేసి 18 MP ఉంటుంది. సో ఈ ఫోన్లో మెయిన్గా బ్యాటరీ అదేవిధంగా రోమ్ అయితే చాలా బాగుందనే చెప్పవచ్చు. సెకండ్ ఫోన్ వచ్చేసి లావా A3. ఇందులో 2GB ర్యామ్తో 32GB రోమ్తో వస్తుంది. ధర వచ్చేసి 6,000 లోపే ఉంటుంది. ఎవరైనా 6,000 లోపు ఫోన్ తీసుకుందామని అనుకునే వారికైతే ఈ ఫోన్ అయితే బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.5 HD ప్లస్ వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 4000తో వస్తుంది. బ్యాక్ కెమెరా వచ్చేసి 18 MP వస్తుంటే సెల్ఫీ కెమెరా 5 MP వస్తుంది. సో ఎవరైనా 6,000 లోపు ఫోన్ అనుకుంటే ఈ ఫోన్ అయితే 100% తీసుకోండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ స్మార్ట్. ఈ ఫోన్ 2GB ర్యామ్తో 64GB రోమ్తో వస్తుంది. ధర వచ్చేసి 6,499గా ఉంది. డిస్ప్లే సైజు వచ్చేసి 6.6 90 HZతో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAhగా వస్తుంది. కెమెరా బ్యాక్ కెమెరా వచ్చేసి 13 MP, సెల్ఫీ కెమెరా వచ్చేసి 18 MPగా వస్తుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ కూడా చాలా బాగుంది. సో ఈ 3 ఫోన్లో మీరు 7,000 లోపు అయితే మీరు తప్పకుండా ఇన్ఫినిక్స్ ఫోన్ తీసుకోవడానికి ట్రై చేసేయండి. ఈ ఫోన్లో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. అదేవిధంగా 6,000 లోపు బడ్జెట్ అనుకున్న వారు లావా A3 ఫోన్ తీసుకోవడానికి ట్రై చేసేయండి. సో ఈ 3 ఫోన్లో మంచి ఫోన్ అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరైతే కొనుగోలు అయితే చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.